మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంబంధించి చూసుకుంటే ప్రశాంతంగా జరిగాయని చెప్పాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరిగిన పరిస్థితి అయితే లేదు. మరి మొత్తం మీద చూసుకుంటే 78% రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండగా ఇటు 81% పైగా కరీంనగర్ జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. నిన్నటి వరకు కూడా నువ్వా నేనా అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి ప్రతినిధులు మరికొద్ది సేపట్లో రిజల్ట్ రాని నేపథ్యంలో ఒక ఉత్కంఠతో ఈ రిజల్ట్ కోసం వేచి ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఎన్నికకు సంబంధించి చూసుకుంటే ఇటు ఓటింగ్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది ఇటు ఏజెంట్లు మరియు పోటీదారుల మధ్య సీల్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి రూముల్లో వాటిని భద్రపరిచారు. అంటే లంచ్ తర్వాత ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామాల విషయానికి వస్తే పంచాయతీకి సంబంధించి చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో తక్కువ ఓటర్లు ఉన్న నేపథ్యంలో త్వరితగతిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు కాబట్టి వీటిని మాన్యువల్గా లెక్కబెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక్కొక్క బ్యాలెట్ అంటే 25 బ్యాలెట్ పేపర్ను ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. ప్రస్తుతానికైతే బ్యాలెట్ పేపర్ల ప్రక్రియ కట్టలు కట్టడము మరియు కొన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. అంటే మొత్తం మీద అయితే ఇప్పటి వరకు గత కొన్ని రోజులుగా నువ్వా నేనా అని పోటీలో ఉన్నటువంటి వారు తమకు తాముగా అంచనా వేసుకుంటున్నారు. తమ గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయి, తమను ఎవరు ఓట్లు వేశారు, ఎంతవరకు వస్తాయి, ఏ విధంగా గెలిచే అవకాశం ఉందనే దాని మీద అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మొత్తం మీద అయితే గెలుపు ఓటములు ఏదేమైనా కానీ గెలిచిన వారు విజయోత్సవ ర్యాలీలు కానీ ఎలాంటి సంఘటనలు చేయొద్దని చెప్పి ఇప్పుడే పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకు అయితే పోలీసులు సైతం ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి. విజయోత్సవ ర్యాలీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని చెప్పిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు అంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొద్దిగా చివరి అంటే లేటుగా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద మొదటి విడత పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు.